అందరూ విధుల్ని పగడ్బందీగా నిర్వహించాలని నూజివీడు డీఎస్పీ జి లక్ష్మయ్య అన్నారు. ఆర్జీయూకేటీ నూజివీడు క్యాంపస్లో పనిచేస్తున్న సెక్యూరిటీ కేర్ టేకర్స్తో ఆయన సమావేశమయ్యారు. ఏదైనా అసాధారణ సంఘటనను కనుగొంటే తమకు తెలియజేయాలి అన్నారు. విద్యార్థుల జీవితాన్ని మెరుగ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని డీఎస్పీ సూచించారు. ఆలోచించండి, ఎందుకని మీ ఇన్సెక్యూర్గా ఫీల్ అయినటువంటి మీ సెక్యూరిటీ పనితనం సరిగా లేకపోతే కదా లోపలికి వస్తున్నాయి. ఎవరి కారణం దానికి? వీళ్ళ అనైక్యతే కదా. ఇందాక మా సయ్య గారు చెప్పినట్ట యూనిటీ ఎక్కడ ఉంది? భద్రత. ఒక కుటుంబానికి తల్లిదండ్రులుగా మీరు ఎంత బాధ్యత వహిస్తారో, ఎంత భద్రత ఇస్తారో, ఈ విద్యా వ్యవస్థ కూడా భద్రత కల్పించడంలో మీరు తల్లిదండ్రులుగా ఉండాలి అనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. సో ఒక చెట్టు ఎంతో కష్టపడితే కానీ ఆ చెట్టు పెరగదు. ఆ పెరిగినటువంటి చెట్టు పూలిస్తుంది, పండ్లు ఇస్తుంది. కూల్చేయడం ఎంతసేపు? ఒక గొడ్డల దెబ్బకి కూలిపోతాం. మరి ఈనాడు పిల్లలు ఎంతో కష్టపడి ఎంతో ర్యాంక్ తెచ్చుకొని దాదాపు 100-200 మంది 1000 మంది రానటువంటి సీటు ఎవరికి ఒకరికే వస్తుంది. 1000 మందిలో ఒకరికి వస్తుంది.